డ్రై ఫ్రూట్ వెజిటేబుల్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, కాజు తురుము 1 టీ స్పూన్, బాదాం తురుము 1 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, సోడా ఉప్పు కొద్దిగా, నెయ్యి 3 టీ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. డ్రై ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక బీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజ్ వేసి బాగా వేయించుకొని ఉప్పు, సోడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి కొంచెం ఇడ్లీ బ్యాటర్ ని వేసుకొని కూర మిశ్రమం కూడా వేసుకొని పైనుంచి మరొకసారి ఇడ్లీ బ్యాటర్ ని వేసుకొని పైన పచ్చి కొబ్బరి, బాదాం పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఇడ్లీ పాత్రల్లో అమర్చి స్టీమ్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మధ్యకు కట్ చేసి పైనుంచి నెయ్యి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ వెజిటేబుల్ ఇడ్లీ రెడీ.